ఎందుకంటే కేసు వేయడం వల్ల ఏం జరిగిందంటారు పరిణామం? కేసు వేయడం వల్ల చెప్పాను కదా, ఒక కమిటీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఒక కమిటీ అనేది ఒకటి, ఏది సెంట్రల్ విజిలెన్స్ కమిషనరు, తర్వాత హోమ్ సెక్రటరీ, పర్సనల్ సెక్రటరీ, ఈ విధంగా 4-5 పెట్టి వాళ్ళు ఒక లిస్ట్ తయారు చేస్తారు. అపోజిషన్ పార్టీ లీడర్ ఉంటాడు అందులో? అది లేదు, అది అప్పుడు లేదు, తర్వాత వచ్చింది. ఇప్పుడు వచ్చింది, ముందు పెట్టింది దాంట్లో. వాళ్ళు ఇది చేసి వాళ్ళు ఒక లిస్టు తయారు చేసి 3 పేర్లు ప్రభుత్వానికి ఇస్తే ఆ 3లో ప్రభుత్వం ఎవరినో ఒకరిని నియమించవచ్చు అని ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. అయితే ఈ కమిటీ వ్యవస్థలో ఏమైందంటే, ప్రభుత్వానికి ఏదైతే బాధ్యత ఉందో ఒక డైరెక్టర్ నియమించిన తర్వాత ఆ డైరెక్టర్ మీద ఏమన్నా ఆరోపణలు వస్తే బాధ్యులు ఎవరవుతారు? ప్రభుత్వం. కానీ కమిటీ వ్యవస్థ వచ్చిన తర్వాత ఏమైంది, వీరు ప్రభుత్వం ఏమన్నది, మాకేం తెలుసు, కమిటీ ఇచ్చిన వాళ్ళు మేము పెట్టాము, సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం మేము పెట్టాము. అంటే వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఆ కమిటీకి చెప్తారు ముందే, నువ్వు ఫలానా వాడిని పెట్టుకోండి, రికమెండ్ చేయమని. కమిటీ అనేది ఊరికే డమ్మీ, అది డమ్మీ. వాళ్ళకి చెప్తారు నువ్వు ఫలానా వాళ్ళు రికమెండ్ చేయమని, వాళ్ళు చేస్తారు. ఏం తప్పు జరిగింది అనుకోండి, బాధ్యత కమిటీ మీద కొను సుప్రీంకోర్టు మీద పోతుంది. అంటే ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం అంటే అధికారంలో ఉన్న పార్టీ అని చెప్పాలా? అంతే అంతే కదా, ప్రభుత్వం అంటే అధికార పార్టీ. కానీ అంతకుముందు వ్యవస్థలో కూడా అదే అధికార పార్టీలు ఉండేవి, కానీ బాధ్యత వాళ్ళకు ఉండేది. అరే మనం ఫలానా వ్యక్తిని మనం డైరెక్టర్ సిబిఐగా పెడితే రేపేమైనా జరిగితే మన చెడ్డ పేరు మనకే వస్తుంది, సో కాబట్టి మంచివాడిని చూసి పెడదామని వాళ్ళకి బాధ్యత ఉండేది. ఈ కమిటీ వ్యవస్థ వచ్చిన తర్వాత ఏంటంటే బాధ్యత ఇంకోటి పోయింది. అంటే పవర్ రిమైన్స్ విత్ ద గవర్నమెంట్, బట్ రెస్పాన్సిబిలిటీ హ్యాస్ గాన్ టు ది కమిటీ. దిస్ ఈజ్ వాట్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ డన్. తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను. అయితే తర్వాత ఏమైందంటే, ఇప్పుడు ఆ కమిటీ వ్యవస్థ వచ్చిన తర్వాత వచ్చిన డైరెక్టర్స్లో అసలు నక్కకి నాగలోకానికి తేడా అంటే, అంతకుముందు ఉన్న డైరెక్టర్లకి మీరు పోలిస్తే తర్వాత వచ్చిన డైరెక్టర్ నక్కకి నాగలోకానికి తేడా. అంటే 90s తర్వాత, లేట్ 90s ఆ కమిటీ వ్యవస్థ తర్వాత. ఆ తర్వాత వీళ్ళు ఏం చేసి అపోజిషన్ వాళ్ళు గొడవ చేయడం మొదలుపెట్టారు. మీరు ఇలాంటి వాళ్ళని డైరెక్టర్స్ పెడతారని. వీళ్ళు అంటే అన్ని పార్టీల వాళ్ళు, ఇందులో ఒక పార్టీ అని కాదు, ఎవరు అధికారులు అదే ఉంది, ఆ కమిటీ ఇచ్చారు కదా అని. సో వీళ్ళంతా మళ్ళీ కుమ్మకి అట్లా కాదు, దీనికి ఒక పెద్ద కమిటీ వేయాలి అని చెప్పి ప్రధానమంత్రి, చీఫ్ జస్టిస్, లీడర్ ఆఫ్ అపోజిషన్, ఎందుకంటే జ్యుడిషియరీని కూడా ఇన్వాల్వ్ చేశాను అనుకోండి, రేపు వాళ్ళు ఏమంటాను వీల్లేదు. చీఫ్ జస్టిసే నువ్వు ఇప్పుడు అన్నా అనుకోండి, నువ్వు మీరే కదా రికమెండ్ చేశారని అంటారు కదా, ఇరికిచ్చిన ఒక విధంగా ఇరికిచ్చినట్టు కదా. సో ఆ విధంగా పెట్టి ఇప్పుడు గత 7-8 సంవత్సరాల నుంచి, ఈ 7 కాదు అంటే 2013 నుంచో 10 ఏళ్ళు దాటిపోయింది. అప్పటి నుంచి ఈ ప్రధానమంత్రి ఇది అది ఇంకా వర్స్ట్ అయిపోయిందండి. ఇంకా వర్షం ఎట్లా అయిపోయిందంటే, లీడర్ ఆఫ్ అపోజిషన్, ప్రతిపక్ష నేత ప్రభుత్వం ఏం చెప్పినా ఒప్పుకోడు, మంచోడు పేరు చెప్పినా వాళ్ళు ఒప్పుకోడు. సో కాబట్టి ఆయన అవుట్. సో ఒక చీఫ్ జస్టిస్ని గవర్నమెంట్ చీఫ్ జస్టిస్కి ఏం తెలుసు ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరు ఎలాంటి వాడండి, అసలు ఆయనకి ఏం తెలుస్తుంది. ఇప్పుడు నేను ఎలాంటి వాడో, అది ఇక్కడ ఫలానా ఐపీఎస్ ఆఫీసర్ ఒరిస్సాలోనూ, బెంగాల్లోనూ, మహారాష్ట్రలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ చీఫ్ జస్టిస్కి ఏం తెలుస్తుంది? ప్రభుత్వం ఏమిస్తే అదే. సో కాబట్టి చివరికి ఏమైపోయింది, ప్రధానమంత్రి ఎవరు అనుకుంటే వాళ్ళు. ఇప్పుడు అపోజిషన్ లీడర్ ఉన్నాడు కదా, మీరు చెప్పాను కదా, అపోజిషన్ లీడరు మీరు ఏ పేరు ఇచ్చినా కానీ అపోజ్ చేస్తాడు ఆయన. ఎందుకంటే వాళ్ళ నేచర్ చేయాలి కూడా, వాళ్ళు అది చేయాలి కదా. ఎందుకంటే వాళ్ళు నిజంగా ఒక మంచి ఆఫీసర్ని మనం తీసుకొచ్చి చేద్దామని, ఇటు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, అపోజిషన్కి చిత్తశుద్ధి లేదు. చీఫ్ జస్టిస్ గారు ఉన్నారు, ఆయనకేం తెలీదు. ఆయన ఏదో అక్కడ ప్రభుత్వం ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ బేసిస్ మీదే కదా, ఆయనకి ఇండిపెండెంట్ వ్యవస్థ లేదు కదా కనుక్కోవడానికి. సో తద్వారా ఏమైంది, ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్ ఎవరు అనుకుంటే వాళ్ళని చేస్తున్నారు. ఉదాహరణకు నేను చెప్తాను, గత 3-4 డైరెక్టర్లకి మామూలుగా అందులో ఏముందంటే, ఈ సుప్రీంకోర్టు నిర్ణయంలో డైరెక్టర్ సిబిఐ అనే వ్యక్తి తనకి మిగిలిన పోలీస్ వ్యవస్థలతో పాటుగా అవినీతి నిరోధక దీన్ని దర్యాప్తులో ఆయనకు బాగా అనుభవం ఉన్నవాడు కావాలి అని పెట్టారు. ట్రాక్ రికార్డ్ అంటే యాంటీ కరప్షన్, మీరు స్టేట్లో కానీ లేకపోతే సెంటర్ సిబిఐలో కానీ వీళ్ళు పెట్టింది గత 3-4 డైరెక్టర్లు ఎవరు, అసలు సిబిఐలో ఒక్కరోజు కూడా పనిచేయని వాళ్ళని తీసుకొని డైరెక్టర్ పెట్టారు. ఆయనకున్నది టెన్యూర్ ఎంత, 2 ఏళ్ళు. మీరు సిబిఐ వ్యవస్థ ఏంటి అని అర్థం చేసుకోవడానికి కనీసం 6 నెలల నుంచి 10 నెలలు పడుతుంది. ఈ అర్థం చేసుకున్న లోపల సమయం అయిపోయింది కదా, 1 ఇయర్. ఈ 1 ఇయర్ లోపల ఏం చేస్తాడు, మళ్ళీ ఏదైనా పోస్ట్ వస్తా అని దానికోసం ప్రయత్నం చేయటం.
సో కాబట్టి ఎవరినో కూడా మనోడిని కూర్చోబెట్టాలి అక్కడ అంతే. సిబిఐ వ్యవస్థ అవగాహన లేని వ్యక్తులను అక్కడ ఈ కమిటీ పెడుతుంది అన్నట్టు. సో అందుకని చెప్తున్నాను కదా, అంటే వీటి ఇది పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు పరిస్థితి అయిపోయింది. అంటే సీనియారిటీకి వాల్యూ లేదు అప్పుడు. సీనియారిటీ అందరూ ఆ సీనియారిటీలో ఉన్న వాళ్ళని తీసుకుంటారు. సో కాబట్టి మొత్తం అందుకని చెప్తున్నా కదా, ఈ సుప్రీంకోర్టు ఏనాడైతే తలదూర్చిందండి గవర్నమెంట్ అపాయింట్మెంట్స్లో, ఆనాడు మొత్తం అప్పటి నుంచి రొచ్చు అయిపోయింది.